నాకు దగ్గర 50 సంవత్సరాలు ఉంటాయండి. నా చిన్నప్పటి నుంచి ఎలా ఉంది. మేము ఇదే రోడ్ నుంచి స్కూల్కి వెళ్ళే వాళ్ళం. లోతుకి నుండి వాన పడితే అసలు ఎంత లోతుందో కనిపించేది కదండి. మేము సైకిల్ చేసుకుని చాలా సార్లు రోడ్ లో పడిపోయాం. 50 సంవత్సరాలు నాటిదండి. ఇప్పుడు పోసారండి. పవన్ కళ్యాణ్ పుణ్యమంట, కూటమి పుణ్యమంట పడ్డదండి రోడ్డు. రోడ్డు వేసే బాగుందండి. ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలియదు రోడ్డు ఇది అసలు. ఇంకా ముందు ఎలా ఉండదు? చాలా దరిద్రంగా ఉండేది. ఇప్పుడైతే బాగుంది. 50 సంవత్సరాలు అయిందండి పోసి. 30 సంవత్సరాల నుంచి రోడ్డు లేదండి, మట్టే. మా జీవితాలు బాగుపడ్డాయి అంతే అంటారా? ఈ రోడ్డు వేసాక. పవన్ కళ్యాణ్ పుణ్యం అండి. రోడ్డు వేసారని బాగుందండి. ఎలా ఉంది రోడ్డు అయిందా కదా? బాగానే ఉంది. చాలా సరగ్గా సుఖం బండి తెలియదు కదా. మరువనగా పోసిన రోడ్డు రేపు గత 20 సంవత్సరాల నుంచి ఎలాగే ఉంది. పుట్టినప్పటికే ఇది అంతానే బురద రోడ్డు, ఇది మట్టి రోడ్డు. ఇది అసలు నడిచే మార్గం కూడా లేదు. అలా రోడ్డు ఎలా ఉంది? బాగుందండి. పవన్గా పోసిన రోడ్డు రేపు గత 20 సంవత్సరాల నుంచి ఎలాగే ఉంది. ఇది ఎంతో మంది పడిపోయేవారు, ఎంతో మంది జారిపోయేవారు, బోడు మంది చాలా ఇబ్బంది పడేవారు. మరి ఎవరు చెప్తే వేసారండి రోడ్డు? ఎప్పటి నుంచి పడింది? ఇది జస్ట్ ఒక నెల అవుద్ది. ఏం పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయ్యిందని చెప్పుకుంటున్నారండి. నాకు తెలిసినైతే మరి అంతకు ముందు ఎవరు పట్టించుకోలేదు? అసలు పట్టించుకోలేదండి. గత ప్రభుత్వంలో ఇక్కడ పట్టుకెళ్ళి ఎక్కడో పోసారు. అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే అసలు జరగలేదు. ఇక్కడ పట్టుకెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చిన రోడ్డు ఆ చివరిని పోసారని చెప్పుకుంటున్నారు. ఇక్కడ రోడ్డు శాంక్షన్ అయింది, అక్కడ పెట్టారని. అదండి ఇప్పుడు అయితే నెంబర్ 1 గా పోసారు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి రోడ్డు? అప్పుడు 20 సంవత్సరాల నుంచి లేదండి. 20 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. సట్రో శివర్ అండి, మళ్ళీ పోయేది. ఇది మెయిన్ రోడ్ అండి. ఇది అసలు చాలా ముఖ్యమైన రోడ్ అండి. ఇటు కాకూడడానికి ఇలా చెక్కాలకి నెంబర్ 1 రోడ్ అండి. ఇది బస్సులు బస్సులు అంటే బోలంత ట్రాఫిక్ అండి. ఇది మెయిన్ ఊరికి అడ్డ ఇదేనండి, ఇదే రోడ్డు. ఇదే సార్ బాగానే ఉంది కదా. చాలా నెంబర్ 1 గా ఉందండి. చాలా మంది ఇబ్బంది లేకుండా ఉందండి ఇది. ఇప్పుడు ఎస్సీలు అందరికి కూడా మన చనిపోతే ఈ బంధులోంచే తీసుకెళ్ళివారండి. అదే శ్మశానం ఉంది. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఎవరైనా ఇబ్బంది పడేవారు. పిల్లలండి, స్కూల్ పిల్లలు బస్సులు రాక ఇటు వెళ్తాను బస్సులో. చాలా బస్సులు. మాది మెయిన్ రోడ్ ఇదేనండి. ఇదేనండి. దీని గురించే వచ్చేవాడిని. రోడ్డు గురించి చాలా చాలా బాగా జరిగిందండి. చాలా నెంబర్ 1 గా ఉందండి. నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలియదు రోడ్డు ఇది అసలు. 30 సంవత్సరాలు అవుతా? నాకు 33 years. మరి అప్పటి నుంచి ఎవరిని అడగలేదా? అడగలేదు. మొత్తం అడుగుతానే ఉన్నాం. వచ్చిన ఎమ్మెల్యేలను అందరినీ అడుగుతానే ఉన్నాం, పెడతానే ఉన్నాం. మీకు ఈసారి పడిపోద్ది అంటానే ఉన్నారు. ఎప్పుడు పడలే. జవహర్ గారిని అడిగాం, వనిత గారిని అడిగాం, ఎవరు కావాలా. ఇంకా మేము అందరం కలిసి బాగా పట్టేట్టు అయ్యింది. ఈసారి వేసాను. మరి ఎలా ఉందన్న రోడ్డు వేసిన తర్వాత? మాకు మంచి కంఫర్ట్ అనేది. ఈ రోడ్డు గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నాం మేము అందరం. మెయిన్ రోడ్ అనేది ఊరికి మెయిన్ రోడ్ ఇదే. స్కూల్ పిల్లలు గట్రా అందరూ తిరిగి రోడ్డు ఇదే. బస్సులో అన్ని వెళ్తాం, అన్ని మొత్తం అంతా తిరిగి రోడ్డు అంతే. వేసిన తర్వాత ఎలా ఉంది? మరి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు ఈ రోడ్డు గురించి? ఇంకెవరికి చెప్తాం? మా జనసేన కమిటీ మెంబర్స్ అందరికి చెప్తాం. వాళ్ళ పోరాటం వల్ల ఇది ఇలా వచ్చింది. వేసిన తర్వాత ఎలా ఉందండి రోడ్డు? వేసిన తర్వాత బాగుంది. పేడమాయమంది తాటలు వెళ్తాకి, మనుషులు వెళ్తాకి. అది ఒక 20 నుంచి 30 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. అలా బందలోంచి వెళ్తుంటే దారంటే దారిని బత్తాలే పడిపోతా ఉంది. బాగుంది. మరి అప్పుడు ఎవరిని అడగలేదంటారా లేకపోతే ఏంటంటే? అడుగుతుంటే వాళ్ళు ఏదో ఇంకో రకం రోడ్లో పట్టుకుపోయేవారు. దీన్ని వచ్చింది ఇప్పుడు అంటే దీనికి శాంక్షన్ అయిన వేరే రోడ్లకి పోయి ఇదేమో పొలం పొంత రోడ్లు అని పెట్టేవారు. పొలం వెళ్ళి పొంత రోడ్లు అని చెప్పేవారు. మరి ఇది పవన్ కళ్యాణ్ ద్వారా అయిందంటారు. పవన్ కళ్యాణ్ ద్వారా అయిందని చెప్తున్నారు. వేసిన తర్వాత ఎలా ఉందండి? బాగుంది. వేసిన తర్వాత అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. స్కూల్ బస్సులు కూడా ఇటే వెళ్తాయి. స్కూల్ బస్సులు అంతకితం చిరంజీవి అక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వస్తుంది కదండి. ఎలా ఉందండి వేసిన తర్వాత కలపల రోడ్? చాలా బాగుందండి. రాళ్ళంటే వెళ్ళవలసి వచ్చి బందలోంచి వెళ్ళవలసి వచ్చిందండి. బందలోంచి రాళ్ళంటే వెళ్ళవలసి వచ్చిందండి. అసలు చాలా బాగుందండి. రోడ్డు అయినప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి రోడ్డు మీకు? అసలు చాలా నుంచి అసలు నేను తెలుసున్నాకే పోయలేదండి. అసలు మరి పక్కన ఇంతలాగా అది ఊర్లో అడుగుతున్నా 30 సంవత్సరాలు అంటున్నారు. నిజమేనా? నిజమేనండి. చాలా నుంచి అండి. అసలు మరి అప్పుడు ఎలా ఉండేది? మరి రోడ్డు లేనప్పుడు రోడ్డు ఇబ్బందిగా ఉండేది అనేసి అన్నారు. ఇబ్బందిగానే ఉండేదండి. చాలా ఇబ్బందిగా ఉండేది అసలు. ఇప్పుడు చాలా బాగుందండి. అందంగా జోళ్ళు కూడా ఎక్కడ నడవాలనిపిస్తుంది. బాగుందండి. చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు వేయించారంటారు రోడ్డు. వేయించారండి. అంటే అంతకు ముందు ఎవరిని అడగలేదంటారా లేకపోతే ఏంటండి? అడిగారండి. అడిగినా పెద్ద పట్టించుకునేవారు కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టించుకున్నారు. పట్టించుకున్నారండి. ఇప్పుడు బాగుందండి. బాగుందండి. చాలా బాగుంది. కలర్ఫుల్ రోడ్డు వేసారు కదండి. ఎలా ఉంది వేసిన తర్వాత? బాగుందండి. అంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి రోడ్డు? 36 సంవత్సరాలు అయిందండి పోసి. 36 సంవత్సరాల నుంచి రోడ్డు లేదండి, మట్టే. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మరి ఎవరిని అడగలేదంటారా? అడిగితే పోసి పోతున్నాం అన్నారు. బిల్స్ వెళ్ళసిన అయితే కానీ పోయికన్నా డబ్బులు తీసేసి ఊరాలు. ఇప్పుడు ఎలా ఉందండి వేసిన తర్వాత? బాగుందండి. ఎన్ని వెళ్తున్నాయి కదా. జనసేన పార్టీ వచ్చే బాగుందండి. బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వేయించారంటారు.
అదే ఆయన వేయించారండి. అది మాకు టీడీపీ పోయలేదండి, అప్పుడు వైఎస్ఆర్ కూడా పోయలేదు. పోతున్నాం అని కూడా బిల్లు చేసి డబ్బులు ఎట్టుకోరు, అంతే పోసేవారు కాదు. అటు పెట్టు సార్. ఈ గవర్నమెంట్ వచ్చే బాగా అనో సార్ భయం రోడ్డు వేసారు కదా, ఎలా ఉంది వేసిన తర్వాత రోడ్డు? అంతకు ముందు ఎలా ఉండేది? ఇటు వచ్చారా మీరు? తిరిగిపోండి. అప్పుడు ఎలా ఉండేది మరి? బాగుండేది. అంటే పిల్లలు ఉన్నారు కదా అప్పుడు, ఇబ్బంది ఉండేది అప్పుడు? బాగా ఇబ్బంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? ఇదా ఒక ఇంచుమించు బాగా గోతులు అయిపోతాం, ఒక 5-6 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఓకే, థ్యాంక్స్. ఈ కలవపల్లి రోడ్డు వేసారు కదండి, ఎలా ఉందండి రోడ్డు? బాగుందండి. ఇది మాకు ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి రోడ్డు మీకు? నాకు దగ్గర 50 సంవత్సరాలు ఉంటాయండి. నా చిన్నప్పటి నుంచి ఎలా ఉంది, అలాగే ఉందండి. అలాగే ఉందండి. వైసీపీ గవర్నమెంట్ లో వద్దనుకున్నా, అప్పుడు అవ్వలేదు. మొన్న 2 సార్లు వైసీపీ గవర్నమెంట్ కూడా అవ్వలేదు, ఒకసారి ఈ గవర్నమెంట్ లో అయింది. బాగుంది రోడ్డు. అంటే అంతకు ముందు ఎవరిని అడగలేదు అంటారు? అడిగామండి, వైసీపీ గవర్నమెంట్ లో అడిగాము. 2-3 సార్లు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, చేసాం. నేను వైసీపీ పని చేశాను, పక్కగా చేశాను, చేసినా పట్టించుకోలేదు. అంతకుముందు సరే టీడీపీ గవర్నమెంట్ లో కూడా అవ్వలేదు. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ లో అయింది. చాలా బాగుంది రోడ్డు. ఇది స్కూల్ బస్సు వెళ్తాకండి, స్కూల్ బస్సు ఎస్సీలకి శ్మశాన ఒకటికి వాళ్ళకి చాలా ఇది వర్క్ అసలు బాగుండేది కాదు. చాలా నరకం చూసేవారు వాళ్ళు. స్కూల్ బస్సులో నరకం చూసేవారు, పడిపోయేవారండి. బండి మీద వెళ్తా పడిపోయేవారు. చాలా ఫ్యామిలీతో గోతులు. ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి. రోడ్డు వేసారు కదండి, ఎలా ఉందండి రోడ్డు అయిన తర్వాత? ఈ రోడ్డు అండి బ్రహ్మాండం, బాగుందండి. ఎప్పటి నుంచి లేదండి మీకు తెలిసి రోడ్డు? చాలా కాలం నుంచి చాలా ఇబ్బంది పడ్డాం కాదన్నా. మాకైతే ఇక్కడ శ్మశానం అండి ఎదరదా. ఓకేనా? ఎస్సీపేటకి చాలా ఇబ్బంది పడి కూడా గూతులు నరకం చూసేసామండి. ఇప్పుడు ఎలా ఉంది మరి? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది కదండి. 4 కులాలకే రోడ్డు అండి. రోడ్డు ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్డు అండి. అదేనా? అవునా? కాటకోట వెళ్తుందండి ఇలా. ఇది వెళ్తుందా? బాగుందండి అయితే. చాలా బాగుందండి. మీరు? రోహిత్ అండి. రోహిత్, ఈ రోడ్డు వేసారు కదా, ఎలా ఉంది మీకు? బాగుందండి. ఇది వరకు మేము ఇదే రోడ్ నుంచి స్కూల్కి వెళ్ళే వాళ్ళం. గొతుకులు ఉండి వాన పడితే అసలు ఎంత లోతుందో కనిపించదు కదండి. మేము సైకిల్ వేసుకుని చాలా సార్లు రోడ్ లో పడిపోయాం. చాలా సార్లు చెప్పారు రోడ్డు వేస్తానని. ఇప్పుడు వరకు ఈ రోడ్డు ఇప్పుడు వేసాక చాలా బాగుందండి. మాకు బస్సు వస్తుందండి, ఓ బస్సు ఈ రోడ్డు నుంచి వస్తుందని గమ్ముని స్కూల్కి వెళ్ళగలుగుతున్నాం. ఆ రోడ్డు ఉన్నప్పుడు ఆ గొతుకుల వల్ల స్లోగా వస్తాం, ఒక రోజు రాపోతాం. స్కూల్ బస్సులు కూడా ఇటు వచ్చి కదండి, ఇక్కడ నుంచి మేము నడుచుకుని వెళ్ళేవాళ్ళం అక్కడ వరకు. రోడ్ బాగాలేదని అనేవారని స్కూల్ బస్సులు కూడా అట్లా. మేము సైకిల్ వేసుకెళ్ళి చాలా రోజులు పడిపోయామని. ఆ గోతులు ఎంత అవుతుందో తెలియదు. అది వాన పడితే మొత్తం మురిగిపోయిందని. బస్సు కూడా వచ్చింది కదండి ఒక రోజు, అవి కింద తగిలేస్తున్నాయని. ఇప్పుడు బాగుందండి, ప్రతి బస్సు వస్తుందండి. ఇంకా తిరుగుతానికి కూడా ట్రావెలింగ్ బాగుంది. స్కూల్ బస్సులు అన్నీ వస్తున్నాయి. లేదంటే ఇది వరకు అలాగొచ్చు వాళ్ళు, లేదంటే ఇక్కడ రమ్మని వాడు అన్నయ్య. ఇలాగ వచ్చింది కదా ఈ రోడ్డు మొత్తం. ఈ రోడ్డు అంతా కూడా మొత్తం గొదిగులండి. స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా మంది పడిపోయారు. పాపం బయట వాళ్ళు తెలియక గోతులో వెళ్తా చాలా మంది పడిపోయేవారు అన్నయ్య. ఈ రోడ్డు అయితే చాలా బాగుందండి. సూపర్ ఉందండి. బ్రాహ్మణగూడ హై స్కూల్ అన్నయ్య. బాగుందండి. రోడ్డు వేసారు కదా, ఎలా ఉందండి రోడ్డు? రోడ్డు బాగుందండి. బాగుందా? ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటారు రోడ్డు మీకు? అసలు నేను పుట్టినప్పటికే ఇది అంతానే బురద రోడ్డు, ఇది మట్టి రోడ్డు, ఇది అంతా అప్పటి నుంచి లేదండి. అసలు అప్పుడు దాదాపు నాకు 42 సంవత్సరాల దాకా ఉంటాయి. 42 సంవత్సరాల నుంచి అసలు ఎప్పుడూ లేదు ఇది. ఇప్పుడు దీనికి వచ్చింది. మరి ఇంతకు ముందు ఎవరిని అడగలేదంటారు, లేకపోతే ఎవరో పట్టించుకోలేదు? ప్రయత్నం చేశారు జనం, చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ పోతాం అని నాయకులు అలాగా దాటి చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారి ద్వారా పడింది అంటున్నారు, నిజమేనండి? అంటున్నారండి, మరి ఏది ఎంత నిజం అన్నది నాకైతే తెలియదు. అదేనా? వేసిన తర్వాత ఎలా ఉందండి? వేసిన తర్వాత నెంబర్ 1 బాగుంది. అవునండి. అటు అయితే దూరంగా ఉండేదండి, ఇటు అయితే దగ్గరగా ఉండేది. అదే దేనికి? రోడ్డు గురించా? అప్పుడు ఎలా ఉండేది రోడ్డు? అప్పుడైతే గతుకులు కింద ఉండేదండి. ఇప్పుడైతే బాగుందండి. ఇప్పుడు బాగుందా? ఇటు నుంచి ఈజీగా ఉంటుంది. అవునండి. అంటే అటు దూరంగా ఉండదు. ఇటు ఎలా వెళ్తారు? ఇటు స్ట్రైట్ లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్ళిపోతాం. అటు అయితే దూరంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? రోడ్డు ఎలా ఉందని వేసిన తర్వాత? నెంబర్ 1 అండి. మా జీవితాలు బాగుపడ్డాయి అంతే అంటారా? ఈ రోడ్డు వచ్చాక. మాకు శ్మశానాలకు వెళ్ళి దారి ఇదే. గత కొద్ది ఇంచుమించు 40-50 సంవత్సరాల నుంచి బుడుగులో నడిచేవాళ్ళు. ఇలాగే ఉందండి అప్పటి నుంచి. అప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చాక మాకు శ్మశానాలకు వెళ్తాకైనా, పొలాలకు వెళ్తాకైనా, ఇంకొక ఊరు వెళ్తాకైనా నెంబర్ 1 గా చేశారండి ఈ రోడ్డు. ఇదివరకు ఎలా ఉండేదండి మరి? ఇదివరకు రోడ్డు బుడుగండి, ఇది బుడుగులోంచి శవాలను మోసుకెళ్ళి వాళ్ళు. శవనం డెడ్ బాడీని తీసుకెళ్లాలంటే రోడ్డు బుడుగులోంచి
ఆ గోతుల్లోంచి బండల్లోంచి వెళ్ళిపోవడం అండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక మాకు చాలా బాగుంది. ఈ రోడ్డు వచ్చాక ఇంకా బాగుంది. మా లైఫ్లు బాగుపడ్డాయి, మా జీవితాలు బాగుపడ్డాయి. 40 సంవత్సరాల తర్వాత పడింది 40 సంవత్సరాల తర్వాత పడింది. నాకు 50 సంవత్సరాలు. మరి అంతకుముందు ఇంకేనా నుంచి ఉందో. మీరు అప్పుడు ఉన్నప్పటి నుంచి ఇలాగే ఉందండి. ఈ రోడ్డు వచ్చాక మాకు చాలా బాగుందండి. ఊరు కూడా బాగుంది. రోడ్డు వేయారు కదా ఇది, ఎలా ఉంది రోడ్డు అయిన తర్వాత? బాగానే ఉంది. ఎప్పటి నుంచి లేదు, మీరు ఎప్పటి నుంచి తిరుగుతున్నారు ఈ రోడ్ లో? నేను లాస్ట్ ఇయర్ తిరిగానన్నా. ఎలా ఉంది అప్పుడు? అంటే లాస్ట్ ఇయర్ అయితే మొత్తం సొట్టు రోడ్డు గోతుల కింద ఉంది. ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి కూడా బాగానే ఉంది. ఈ పిల్లలకి మరి ఇబ్బంది అయ్యేదా? ఇది వరకు ఇది వరకు ఇబ్బంది అయ్యేదా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందన్న. ఎలా ఉంది వేసిన తర్వాత రోడ్డు? బాగుందా? అంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటారా? 10-15 సంవత్సరాల నుంచి లేదు. అప్పటి నుంచి లేదు, 15 సంవత్సరాల నుంచి. ఇప్పుడు వేసిన తర్వాత బాగుందా? ఇటు ఇప్పుడు బాగుంది. ఎవరికి శవాలు ఎవరికి వెళ్తాయి కదండి, శ్మశానానికి అండి. చచ్చిపోయి వెళ్తాయి గోతుల్లో వెళ్ళా. ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు బాగుందండి. ఓకే. బొత్తిగా శాండంగా ఉంది, చిరగ్గాను. ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా మనుషులు నడవలేకపోయేవారు. అదేనా? ఇప్పుడు ఎలా ఉందండి రోడ్డు? ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటారు రోడ్డు? అప్పుడప్పుడు పోతున్నారు కానీ పోసిన మన్నాడే పోయేది. అంటే షట్టు ట్రైప్ ఏమన్నా వేసేవారండి? షట్టర్ వేసేవారు కానీ ఏది ఆగదు. ఈ కూడిపురం లారీలు ఉన్నాయి కదా, ఆ కూడిపురం లారీల గురించి చెత్త అయిపోయేది. ఊరికి పోసాక 6 నెలలు ఉండేటప్పుడు మళ్ళీ గోతులే. అదేనా? ఇప్పుడు బాగుంది. ఈ రోడ్డు వేసాక బాగుంది. ఉందండి రోడ్డు బాబు. అంతకు ముందు ఎలా ఉండేది? చాలా బాగా చేసేది. ఎత్తుగా చెరువు తినేసినట్టు చేసారు రోడ్డు. బాగానే చేసారు. లేనప్పుడు ఎలా ఉండదు? రోడ్డు లేనప్పుడు ఏముందండి బాబు, అసలు నడితే దారి లేకుండా ఉండేది. బాగుందండి. అలా సిరాకెత్తిపోయేది రోడ్డు. చాలా బాగుంది. ఎలా ఉంది రోడ్డు అయిన తర్వాత? బాగుంది. అంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? ఏమన్నా ఐడియా ఉందా? నేను 18 సంవత్సరాల నుండి వస్తున్నాను ఈ లైన్ లో. ఎప్పుడు ఇప్పుడు వేసిన తర్వాత బాగుందా? చాలా బాగుంది. మీరు ఇటు పోలేదు, మరి ఎలా ఉంటుంది? ఇది వరకు చాలా ఇబ్బందిగా ఉండేది. 2-3 సార్లు ఇక్కడే దిగిపోయింది నా బండి. దిగిపోయిందా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? 3 బళ్ళు ఇట్లా ఆగేవాళ్ళం. చాలా బాగుంది. ఓకే, బాగుందా? ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటారు ఇది వరకు రోడ్డు? రోడ్డు ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటారు? అబ్బో చాలా రోడ్డు లేదు. అదే 30 సంవత్సరాలు అంటున్నారు. నిజమేనా? అంతకు ఎలా ఉండేది మరి రోడ్డు లేనప్పుడు? కంకర రోడ్డు ఎలా ఉండేది? చాలా చిరాకు ఉండేది. చిరాకు ఉండదు. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? చాలా దరిద్రంగా ఉండేది. ఇటు వెళ్తారా మీరు? ఇటు వెళ్తాం. మరి అప్పుడు అప్పుడు ఇళ్ళకి వెళ్ళేవారా? ఈ రోడ్డు మీద ఈ రోడ్డు మీద ఎలా ఉండేది? అప్పుడు కొంచెం దరిద్రంగా ఉండేది. ఇప్పుడు బాగుందా? బాగుంది. అన్న రోడ్డు ఎలా ఉంది? బాగుందండి. ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు? సంవత్సరాలు అంటే నా 5-6 సంవత్సరాల మట్టి ఇలాగే గోతులుగా ఉండేది. గోతులు మరి అటు ఇటు వెళ్ళేవారు అప్పుడు? ఇటు వెళ్ళేవాడు. మరి పిల్లలతో ఇబ్బందిగా ఉండేది? స్లోగా అలాగే నెమ్మదిగా వెళ్ళేవాడు. స్లోగా వెళ్ళేవారా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడు సూపర్ ఉందని. మరి కొత్త రోడ్డేనా? మరి ఇదివరకు ఎటు వెళ్ళాడు? మరి అప్పుడు ఇటు వచ్చాడు కదా? అప్పుడప్పుడు వచ్చారు. మరి అప్పుడు ఎలా ఉండేది రోడ్డు? ఇది గోతుల కింద ఉండదు. ఇప్పుడు బాగుందా? ఇటే దగ్గర అటు దగ్గర? నీకు ఇటే దగ్గర. మరి అటు వెళ్ళేవారా దూరమైన రోడ్డు లేనప్పుడు? ఇప్పుడు బాగుందా రోడ్డు? ఎక్సలెంట్. బాగుందా? బాగుంది. మీకు తెలిసి ఎంతకు ముందు ఈ టీడీపీ ప్రభుత్వంలో ఎలా చూస్తాం రోడ్డు చాలా టీడీపీ జనసేన ప్రభుత్వంలో చాలా బాగా నచ్చింది ఇది రోడ్డు. మా చిన్నప్పటి నుంచి గోతులాడిపోయే. చిన్నప్పుడు అంటే మీ వయసు ఎంత ఉండదు? నాకు 35. 35 అంటే అప్పటి నుంచి లేదు రోడ్డు లేదు. ఈ టీడీపీ జనసేన ప్రభుత్వంలో రోడ్డు అయితే ఎక్సలెంట్ గా ఉంది. బాగుందంట. అంతకుముందు ఎలా ఉండేది రోడ్డు లేనప్పుడు? రోడ్డు లేనప్పుడు అసలు గలీజు కింద వర్షం వచ్చిందంటే ఇది అందరూ బయటికి వెళ్ళి చాండలం చేసేవారు. గలీజుగా ఉండేది. అలాగే రోడ్డు వస్తుంటే సింట్లు పడ్డాయంటే వస్తుంటే నిజంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేయబుద్ధి కాదు, అంత గలీజ్ చేసేవారు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు టీడీపీ జనసేన ప్రభుత్వంలో చాలా బాగా చేశారు. రోడ్డు అయితే ఎక్సలెంట్ గా చేశారు. అది అక్కడైతే సుశీలంగా అయితే నేను వెళ్ళలేదు. అలాగా మేము చూడాలి. అదే అంటే నేను అలాగే నేను ఇలాగే బయలుదేరాను. లోపల నువ్వు మాట్లాడుతున్నావు. బాగుందండి. ఇంతకు ముందు ఎలా ఉండేది? బాగాలేదు. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? 10 years నుంచి లేదు. అప్పుడు ఎలా ఉండేది ఆ రోడ్డు? ఇవన్నీ గొద్దులు కింద ఉండేదండి. అప్పుడు వెళ్ళేవారు ఇటు? ఇదే డైలీ డ్యూటీ. లేకపోయినా సరే ఇటే. ఇప్పుడు బాగుందా? బాగుందండి. డైరెక్ట్
ఇటే వెళ్తే కాటగూడ ఇప్పుడు బాగానే ఉంది కదా రోడ్డు? బాగుంది. ఎలా ఉందండి రోడ్డు అయిన తర్వాత? బాగుందండి. బాగుందా? ఇంతకు ముందు ఎలా ఉండదు? ఇంత ముందు మరి బాగుండదు కదండి. బాగుంటది కదండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి రోడ్డు అప్పుడు? వర్షం వచ్చినా కానీ మట్టి రోడ్డు ఎప్పుడు పట్టించుకునేవారు కదండి. చాలా కత్తరగా ఉండేది. దాన్ని ఇప్పుడు నీట్ గా చేశారు. ఇప్పుడు వేసాక బాగుందండి. అంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి లేదు అని అంటారు. ఎవరో పట్టించుకోలేదంటారు. పట్టించుకోలేదండి దీన్ని. ఈ రోడ్డు అసలు పట్టించుకోలేదండి ఎవరు. ఇప్పుడు మట్టికి జనసైజ్ వచ్చిన తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారి ద్వారా వేసారనేసి అన్నారు. బాగుందండి ఇప్పుడు జనసేన అంటే మరి పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ ద్వారా వేసారంటున్నారు. ఎలా ఉందండి రోడ్డు అయిన తర్వాత? బాగుందండి. ఇంతకు ముందు ఎలా ఉండదు? అసలు నడిచే మార్గం కూడా లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి రోడ్డు? నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఏం లేదండి. ఇదివరకు షుగర్ ఫ్యాక్టరీ ఉండగా వాళ్ళ గోతులు పూడ్చేవారండి. ఆ చెరుకు బళ్ళు లారీలో వెళ్ళడం గురించి. తర్వాత నుంచి లేదు అంటే 30 సంవత్సరాల నుంచి లేదండి. అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేదండి. ప్రజలు అడిగినా సరే పట్టించుకోలేదు. లేదండి. ఇప్పుడు ఎలా ఉందండి రోడ్డు? ఇప్పుడు బాగుందండి. బాగుందంటారు. ఎలా ఉందండి రోడ్డు? కలవపల్లి రోడ్డు 50 సంవత్సరాల నాటిది ఇప్పుడు పోసారండి. 50 సంవత్సరాలండి? 50 సంవత్సరాల నాటిదండి. ఇప్పుడు పోసారండి. పవన్ కళ్యాణ్ పుణ్యమంట, కూటమి పుణ్యమంట పడ్డదండి రోడ్డు. ఆయనకి పాలాభిషేకం చేయాలండి. అసలు ఓ మాదిరిగా కదండి. రోడ్లు అన్ని పోతున్నారు, జాగ్రత్త చేస్తున్నారు. పార్టీ నిలబడద్దండి. ఎలా ఉండేది ఇదివరకు? ఇది వరకు అసలు ఏమి లేదండి. అది బూడి తెచ్చిపోసారండి మొహం మీద. బూడి తెచ్చిపోతే మన్నాడే దిగిపోయింది. స్కూల్ బస్సులు కూడా అందులోకి వెళ్ళిపోయాయండి. మోటార్ సైకిళ్ళు ఆడవాళ్ళు పడిపోయి ఊరండి. మోటార్ సైకిల్ మీద మొగోళ్ళు ఎక్కించుకుంటే ఆడవాళ్ళు కూడా పడిపోయి ఊరండి. బాగా ఇబ్బంది అండి. ఓ మాదిరి కదండి. 50 సంవత్సరాల నాటిది ఇప్పుడు తీర్చారండి పవన్ కళ్యాణ్ గారు. సంవత్సరాల నుంచి ఎవరిని అడగలేదా? బోల్డ్ పెట్టేవండి. అసలు ఏమి పని అయ్యేది కదండి. ఎవరు పట్టించుకునే ఊరు కదండి. ఇప్పుడు ఇది ఎలా అయిందంటారండి? ఇప్పుడు అంత నుంచి లేనప్పుడు ఇప్పుడు కోట ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, అన్నీ చంద్రబాబు నాయుడు, మోడీ గారు గట్టిగా పట్టెట్టి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయన ద్వారా వచ్చిందండి. ఇప్పుడు బాగుందండి. అయితే చాలా బాగుందండి. అది కూడా కట్టిస్తే బాగుంటదండి. మరి స్కూల్ బస్సులు వెళ్ళిపోతాయండి. అర్థమైందండి. మార్జిన్ కట్టాను. మార్జిన్ ఉండాలి. అదేనండి. ఫోటో తీసిన వీడియో పవన్ కళ్యాణ్ గారికి పెట్టాలండి. మార్జిన్ స్కూల్ బస్సులు మార్జిన్ మొత్తం బస్సులు అన్నిటి 50 బస్సులు వెళ్తాయండి. స్కూల్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు వెళ్తాయి. అంటే 10 ఊర్లకి ఇదే రోడ్డు ఇదేనండి. ఎలా ఉందండి రోడ్డు వేసిన తర్వాత? రోడ్డు వేసిన బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంటండి. రోడ్డు వేసారని బాగుందండి. మాకు అన్ని వేళ సౌకర్యం ఉందండి. ఈ లాగా పవన్ కళ్యాణ్ గారి చెరువు వారంట కొద్దంతా మార్జిన్ కడితే బాగుంటుందని మేము కూడా ఆలోచన. ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి రోడ్డు ఇది? ఒక 50 సంవత్సరాలు అవుద్దండి. నాకు తెలిసిన మట్టుకి నాకు వయసు 45 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. కానీ అప్పుడు మటుకు కూడా రోడ్డు పోయలేదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాకండి రోడ్డు పోసారు. బాగుంది. లేనప్పుడు ఎలా ఉండేదండి సమస్య? అప్పుడు సమస్య బాగుండేది కదండి. మొత్తం జారిపోతాం, పడిపోతాం. మోటార్ సైకిల్ మీద వెళ్తాం. లేడీస్ మోటార్ సైకిల్ మీద కింద పడిపోతాం. కుర్రోళ్ళు ఏమో గొద్దుల్లో పడిపోతాం మోటార్ సైకిల్ వేసుకెళ్ళి. అలా ఉండేది. గుంతల కింద ఉండేది. ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక, పవన్ కళ్యాణ్ వచ్చాక, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వచ్చాక రోడ్డు మాత్రం ఎక్సెల్ గా ఉందండి. ఆయన దగ్గర వేయించారని విన్నాం. అదండి. అది మాట కన్ఫర్మ్ అండి. దాని గురించి పవన్ కళ్యాణ్ గారికి చేతి మొక్కాలండి. అదండి. ఎలా ఉండదండి రోడ్డు? గోతుకులుగా ఉండేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇటే వెళ్తారు? ఇప్పుడు ఇటే వెళ్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతారు? 50 సంవత్సరాలు బట్టి అలాగే ఉన్నా. ఇప్పుడు ఎలా ఉందండి రోడ్ అయిన తర్వాత? బాగానే ఉంది. బాగుంది. ఇప్పుడు అప్పుడు ఈ ట్రాక్టర్ మీద వెళ్ళేవారు. అప్పుడు ట్రాక్టర్ లో లారీలు మొత్తం మా బళ్ళన్నీ ఇటే వెళ్తాను. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు బాగుంది. రోడ్డు అయిన తర్వాత? రోడ్డు వేసాక బాగుందండి. అంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అంటే ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? మీకు తెలిసి ఒక 30 సంవత్సరాల నుంచి లేదండి. మాకు తెలిసి లేదు. అప్పటి నుంచి ఎవరైనా అడిగారా లేకపోతే ఏంటన్నా? అప్పటి నుంచి అందరినీ అడుగుతున్నాం అండి. వచ్చిన వాళ్ళు అందరినీ అడుగుతున్నాం, చేస్తున్నాం. చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు వేయలేదు. ఇలా బాగా వేసారండి మాకు రోడ్డు. ఎలా ఉండేది ఇప్పుడు లేనప్పుడు? రోడ్డు లేనప్పుడు బాగా గుంటలండి. అసలు రోడ్డుకి వెళ్తా ఉండేది కదండి. పై నుంచి వెళ్ళేవాళ్ళు, అటు నుంచి వెళ్ళేవారు. అవును. ఇప్పుడు బాగుందండి. అయితే రోడ్డు ఇప్పుడు బాగుందండి. రోడ్డు కలర్ మా ప్రజల అవసరాలు బాగా తీర్చారు. బాగుందండి. ఎప్పటి నుంచో మా చిరకాల వంశ. ఎప్పటి నుంచి లేదండి రోడ్డు ఇది? దగ్గర 10 years నుంచి లేదు. 10 years నుంచి బాగా ఇబ్బందిగా ఉండదు. బాగా వెళ్ళేవారండి. మరి అప్పుడు ఇటు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి. స్కూల్ బస్సులు కానీ ఏ బస్సులు కానీ చాలా అక్కడ వరకు వెళ్ళి నడిచి పిల్లలు అసలు చాలా టూ మచ్గా ఉండేది. నడిచి బళ్ళు పడిపోవటం, సైకిల్ మోటార్ సైకిల్ ఇక్కడ జారిపడి స్కిడ్ అయిపోవటం చాలా ఇబ్బందిగా ఉండేదండి.
మరి అప్పుడు ఎవరిని అడగలేదంటారా ఇలా? ఎంతమంది వచ్చినాయి, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం అవ్వలేదండి, అసలు అవ్వలేదు. మామూలుగా వాళ్ళ నాయకులు లోపమో ఏ లోపమో తెలియదండి, అవ్వలేదండి అసలు. అదేనా? పోస్తున్నానో శాంక్షన్ అయింది అంటాం ఉంటాం కానీ అవ్వలేదు, జరగలేదు అసలు. ఇప్పుడు వేసిన తర్వాత ఎలా ఉందండి రోడ్డు? ఇప్పుడు వచ్చింది చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంది, మామూలుగా కాదు, చాలా బాగుంది. బస్సులు అన్ని కూడా వెళ్తున్నారు. మామూలుగా బస్సులు అన్నీ వెళ్తున్నాయి. ఓకే. నేను చాలా రోజుల నుంచి స్కూల్ పిల్లలు కూడా చాలా బాగుంది. మెయిన్ అంటే ఇదివరకు అక్కడికి వెళ్ళి ఎక్కేవారు, అంతవరకు ఎక్కేవారు. ఒకసారి బస్సులు వెళ్ళిపోయి బస్సులు ఇలాగా స్కూల్ బస్సులు ఇక్కడ డైలీ ఒక 20 బస్సులు 30 బస్సులు వచ్చి బస్సులు అక్కడ వరకు వచ్చేది. అదేనా? ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేస్తే చాలా బాగుంది కదండి అసలు. అదేనా? మామూలుగా కాదు. ఎలా ఉందన్న రోడ్ వేసిన? చాలా బాగుంది. బాగుందా? ఎన్ని సంవత్సరాల నుంచి లేదు ఇంతకు ముందు రోడ్డు? ఇంకొంచెం 20 సంవత్సరాలు ఉంటలేదండి. 20 సంవత్సరాల నుంచి లేదు. మరి అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు బాగాలేదండి. ఇప్పుడు ఈ మధ్య కొత్త పార్టీ కూట ప్రభుత్వం జనసేన వచ్చిన తర్వాత అంత సక్రమంగా మన వాళ్ళు చేసి వెళ్ళగలిగారు అన్నప్పుడు లేదండి. అసలు వర్షాకాలం అయితే అసలు బండి వెళ్ళేది కాదు. వెళ్ళేది కదా. మరి ఇప్పుడు బాగుందండి అయితే? బాగుందండి. మరి ఇప్పుడు ఎవరిని అడగలేదంటారా 20 సంవత్సరాల నుంచి? లేకపోతే ఏంటంటే ఇంకా అవన్నీ తెలంగాణ ఎవరిని అడిగినా కానీ అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పారు అంతే. అదేండి, ఆఖరికి గవర్నమెంట్ లో అయింది. ఇది గవర్నమెంట్ లో అయింది. బాగుందండి అయితే? బాగుందండి. ఎలా ఉందండి రోడ్డు వేసిన తర్వాత? చాలా బాగుందండి. 30 సంవత్సరాల నుంచి అసలు బాగుండేది కాదు. 30 సంవత్సరాల నుంచి లేదండి రోడ్డు? లేదండి. మరి అప్పుడు ఎలా ఉండేదండి? మరి లేనప్పుడు రోడ్డు ఎలాగలిగారు? అప్పుడు అసలు పడిపోయేవాడు, అసలు రోడ్డు అసలు బాగుంటుంది. చాలా సరే చాలా బాగుందండి, బాగా చేసి. మరి అప్పుడు ఎవరిని అడగలేదంటారా రోడ్లు లేవని? అడిగారు, ఎవరు పట్టించుకోలేదు. అసలు ఎవరు పట్టించుకోలేదు చాలా మంది. ఇప్పుడు వేసాక బాగుందండి? చాలా బాగుందండి.